కేవలం జగన్ పాలన కనిపించకూడదు, జగన్ మార్క్ ఉండకూడదు, ఒకే ఒక కక్ష. మాపైన కక్ష పట్టినాడు చంద్రబాబు నాయుడు, ప్రజలపైన కక్ష పట్టినాడు. మమ్మల్ని జైలు, ప్రజలను ఇటు రాశి రంపాన పెట్టడం. ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కన్నా మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది ఉంది. నాటి మహామోసం నేటి మహానాడు. నాటి మహామోసం వెన్నుపోటే నేటి మహానాడు. ఇది మన మార్కు. వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు? చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు, కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు, ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు, సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు, మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు, ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు, ఫీజు రీఎంబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలికి వదిలేసినావు. నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ 2వ దశ, మేము మొదటి దశ పూర్తి చేసినాం, 2వ దశ కట్టాలా, అది కూడా నిర్మాణం జరగలే, నిలుపుదల చేసినావు, అది భ్రష్టు పట్టించినావు. బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు, అది నిలుపుదల చేసినావు. పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను భ్రష్టు పట్టించినావు. కొత్త పెన్షన్లు తీసుకురాలే. ఏం చేసినావు ఈ సంవత్సరం? ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది? సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం. జగన్ ప్రవేశపెట్టి ఈ సంస్కరణలన్నీ కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు, ఆయన పాలన కనిపించకూడదని చెప్పి. పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టి సంక్షేమ పథకాలు లేవు, నువ్వు చెప్పిన కొత్త సూపర్ 6 పథకాలు లేవు. రెండు లేవు. ఏదో ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది అన్నట్టుంది. మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది, 2 వినాయి. ఇంకా ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో? ఏం జరిగింది? రాష్ట్రంలో కరువు వచ్చింది, క్షామం వచ్చింది, రైతులు రోడ్డెక్కినారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు, పథకాల వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు. ఎప్పుడు నువ్వు 1500 ఇస్తావా? ఎప్పుడు నువ్వు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తావా? ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా? ఎప్పుడు బస్సు పెడతావా? ఎదురు చూస్తున్నారు నీకోసం. సంక్షేమ పథకాలు పాతవి లేకపోవడం, కొత్తవి ఇస్తామని చెప్పి ఎదురు చూపులు చూడడం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే జైలు, బెయిలు, కేసు పెట్టు, జైలుకు పంపు, బెయిల్ తెచ్చుకో. బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకోటి పీటీ వారెంట్ పోయి ఇంకో కేసు పోయి మళ్ళీ లోపల పెట్టు. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని హింసించే పని. పేదవాళ్ళనైతే సంక్షేమ పథకాలతో మోసం చేసి వారిని సర్వనాశనం చేసే పని. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగింది ఇది. కానీ బాబు గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కన్నా, వాళ్ళ కుమారులు ఏం చెప్తారంటే కన్నా, మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే, నిన్న కూడా అందరూ విన్నాం, మనం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం డ్యాము నిర్మాణం అయిపోయింది, సూపర్ 6 పథకాలు ఇచ్చినాం, సంపద సృష్టించినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, ఉద్యోగాలు పెట్టగలిగినాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగినాం. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మొత్తం దాన్ని నేను సవరణ చేసిన, ఇంకా ఏం లేదు, రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి సొల్లు. ఏమిరా బాలరాజు, దేశానికి ఏం ఉపయోగపడిందా? అట్లా సొల్లు. నువ్వు ఒక్కసారి సొల్లు చెప్పితే సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పితే ఆయనకు భజన చేసి ఆయన అనునయులు 100 సార్లు మాట్లాడతారు. సస్యశ్యామలం అయిపోయింది, పరిశ్రమలు వచ్చినాయి, పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, సంక్షేమ పథకాలు వచ్చినాయి, బస్సు వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఇంకోటి వచ్చిందని చెప్పి 100 సార్లు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు భాష అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు వాళ్ళు చెప్తారు. వీళ్ళందరూ కలిసి ఇది వినాల. మీరు ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టినారంటే, వాళ్ళు ఒక మామిడి పండు ఇయ్యకపోయినా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని చెప్తే గన వీళ్ళు 100 మంది ఇచ్చినాడు బ్రహ్మాండంగా రుచి ఉందంటే, పత్రికలు ఉండి మెల్లగా ఒత్తుకొని తాగుతా అంటే సుబ్బయ్య రసం ఏమున్నది బ్రహ్మాండంగా ఉన్నది అంటే, ప్రజలకు యాడికి వచ్చింది తెలుసునా? చంద్రబాబు నాయుడు మామిడి పండు ఇచ్చినట్టు, చేతిలో మనం పట్టుకున్నట్టు, మెత్తగా పిసుక్కున్నట్టు,
జొర్రుకున్నట్టు అద్భుతమైన రుచి ఉన్నట్టు ఒక అనుభూతి. ఇది అనుభూతి. మనము తినకపోయినా తిన్నట్టు అనుభూతి కల్పించినటువంటి చాతుర్యం కలిగిన చంద్రబాబుకు శతకోటి వందనాలు నాయనా నీకు. నువ్వు సత్య నీ తలకాయ తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలా. ఇటువంటి తలకాయ అవసరం రా సోమి మనకని చెప్పి మ్యూజియంలో పెట్టాల్సిన అవసరం ఆ పెద్ద మనిషి తలకాయ ఉంది. ఇది సత్యం కాదంటారా ప్రజలారా నేను చెప్పేది? నేను చెప్పిన ఈ పథకాలు కానీ ఈ పాత్రికేయుల సమావేశంలో నేను మాట్లాడిన ప్రతి మాట సత్యమా కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడమని ఎవరో నేను చెప్పేది అబద్ధం అని చెప్పి ఇప్పుడు మళ్ళా మహనాడు అంట. మినీ మహనాడు. ఏని మహనాల్లో వాళ్ళ తీర్మానాలు? ఒక్కొక్క ఊరికి సంబంధించి వందల వేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసి అవి చంద్రబాబు నాయుడుకి తీసుకుపోయి మహనాలు ఇస్తారే. చంద్రబాబు నాయుడు అన్ని సంకలో పెట్టుకొని అమరావతి తీసుకుపోయి ఇంకా అడిగి పోతానే ఒక్కొక్కటే శాంక్షన్ చేసి కొట్టంటే ఊళ్ళు అంటే అభివృద్ధితో ఉరకలేసంటదంట. సింగపూర్లో అవుతాయంట. ఇంతకుముందు మా దాంట్లో శ్రీలంక అయింది, అది ఇప్పుడు సింగపూర్ అవుతుందంట. పొద్దుటూరులో వాళ్ళు చెప్పినారు, నేను తెలియక అడుగుతా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పినారు. పాల కేంద్రం తెరిపిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ కడతామన్నారు. ఇన్ని చెప్పినారు అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మినీ మహానాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఏంటో మేము తెచ్చిన కూరగాయల మార్కెట్కి 20 కోట్లు తెచ్చిచ్చి 20 కోట్ల పని చేసి పని ఎత్తిపెట్టినారు ప్రజలారా. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు సంబంధించిన పరిపాలన ఏమైతే ఉందో, మీరు ఏమైతే ఇప్పుడు చేస్తున్నారో ఇవన్నీ చెప్తా వస్తాం. మీరేమైతే అభివృద్ధి చేస్తామని చెప్పినారో మీరు చేయకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఏవైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పినారో అవి ఇవ్వకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఒకనాటికి ప్రజలు, ప్రతిపక్షాలు మీ మెడగుబడ్డ ఉరితాళ్ళైతారు. ఆనాటికి ప్రతిపక్షాలు, ప్రజలు. ఇది తెలుసుకోండి మీరు. తస్మాత్ జాగ్రత్త. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.